Hello dear aspirants, చూడండి if one businessman buys 200 apples and he got a loss of 40 apples, profit and loss sum అండి. ఓకే, దెన్ ఫైండ్ హిస్ లాస్ పర్సంటేజ్ అని అడిగాడండి. చూడండి, ఒక వ్యాపారస్తుడు ఏం చేశాడంటే 200 యాపిల్స్ అనేది కొన్నాడండి. కొనేటప్పుడు తను అమ్మేటప్పుడు 40 యాపిల్స్ నష్టపోయాడంట. ఓకేనా, సరే లాస్ పర్సంటేజ్ అడిగాడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ సపోజ్ ఏంటంటే 200 యాపిల్స్ దాదాపుగా ఒక 1000 రూపాయలకు కొన్నాడు అనుకుందాం. అవునండి, సరే 1000 రూపాయలకి తను కొన్నాడు అనుకుంటే కనుక ఆ యాపిల్స్ అన్నీ కూడా మరుసటి రోజు బేరం పెట్టి అమ్మితే తనకి ఎన్ని యాపిల్స్ లాస్ వచ్చిందంట? 40 యాపిల్స్ లాస్ వచ్చిందంట. లాస్ ఎప్పుడు వస్తుందంటే పెట్టిన పెట్టుబడి రాకపోతే లాస్ వస్తుందండి. చెప్పండి, పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతేనే లాస్ వస్తుందండి. సరే, ఎంత లాస్ వచ్చిందంటే 40 యాపిల్స్ లాస్ వచ్చిందండి. ఎంత లాస్ వచ్చిందండి? ఇక్కడ 40 యాపిల్స్ లాస్ వచ్చిందండి. సో ఈ 40 యాపిల్స్ కూడా లాస్ అయిపోయాడంటే దాని అర్థం ఏంటంటే తన పెట్టిన పెట్టుబడి రావాలంటే ఇంకొక 40 యాపిల్స్ అనేది తను అరువు తెచ్చుకోవాలండి, అంటే అప్పుగా తను స్వీకరించాలండి. సో లాస్ పర్సంటేజ్ అడిగాడండి. ఇక్కడ లాస్ బై సిపి ఇంటూ 100 ఫార్ములా కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక 40 యాపిల్స్ ఎప్పుడైతే నష్టపోయాడో డినామినేటర్లో 240 యాపిల్స్ రాస్తామండి. ఎందుకు 240 యాపిల్స్ రాస్తాం అనేది ప్రశ్నిస్తే కనుక చూడండి, 40 యాపిల్స్ నష్టపోయాడు న్యూమరేటర్లో రాసుకున్నాం. మరి డినామినేటర్లో 240 యాపిల్స్ ఎందుకు రాసుకోవాలంటే కనుక తను ఇంకొక 40 యాపిల్స్ కూడా అరువు తెచ్చుకున్నాడు, అప్పు తెచ్చుకున్నాడు. అప్పుడు తన కాస్ట్ తనకు వస్తుంది. ఎంత వస్తుందంటే 1000 రూపీస్ వస్తుందండి. కాబట్టి నష్టపోయాడు అన్న దానికి అర్థం ఏంటంటే ఆ 40 యాపిల్స్ కూడా తను భర్తీ చేసుకొని ఆ లాస్లో తను కలుపుకుంటే కదా కాస్ట్ ప్రైస్కి వస్తుంది. సో చూసుకుంటే యాపిల్స్ పోతే కనుక 41 జా 46 జా అండి. 100/6 ఏమవుతుందంటే కనుక 2 3 జా 250s అండి. సో 16 and 2/3% లాస్ అండి. ఓకేనండి, ఎంత లాస్ అండి? 16 and 2/3% లాస్ అండి. ఆప్షన్ 3 అండి. రైట్ అండి.